తన అభిమానులెవరూ హద్దులు దాటుతారని తాను భావించట్లేదని, అలా హద్దులు దాటే అభిమానం తనకు వద్దని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ముందు దేశం, ఆ తర్వాత కన్నవాళ్లు, భార్య పిల్లలు, శ్రేయోభిలాషులని, వాళ్ళందరి తర్వాతే అభిమాన నటుడు గురించి ఆలోచించాలని ఎన్టీఆర్ చెప్పారు. ఇటీవల అభిమానుల మధ్య గొడవలో వినోద్ రాయల్ అనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ హత్యకు గురైన నేపథ్యంలో ఎన్టీఆర్ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. నేను అభిమానులందరికీ చెప్పేదొకటే, మితిమీరిన అభిమానం వద్దు. అలాంటి అభిమానం చూపించాలంటే చూపించండి. ముందుగా నువ్వు పుట్టిన దేశం, ఆ తర్వాత కన్న తల్లిదండ్రులు, ఆపై భార్య పిల్లలు, మిమ్మల్ని ప్రేమించే శ్రేయోభిలాషులు, వీళ్ల మీద అభిమానం చూపించండి. ఆ తర్వాత అభిమాన నటుడిని ప్రేమించండి. క్రాస్ రోడ్స్ లోకి వచ్చి ఎవరిని ఎంచుకోవాలి అంటే ముందు దేశం, ఆ తర్వాత తల్లిదండ్రులు, భార్య పిల్లలు, శ్రేయోభిలాషులు, అభిమాన నటుడు చివరినే ఉంటాడు. నా అభిమానులకే కాదు, అందరు హీరోల అభిమానులకు నేను ఇచ్చే సందేశం ఇదే. మా హీరోలందరం ఐక్యంగానే ఉంటాం. మా మధ్య గొడవలకు సంబంధించి ఎన్ని సంఘటనలున్నాయో చెప్పండి. మరి అభిమానులు ఎందుకీ గొడవలు? అభిమానం సినిమా వరకే ఉంచండి. 2 గంటల సినిమా విషయంలో ప్రాణాలు తీసుకునేలా గొడవలు అవసరం లేదు. నా అభిమానులెవరూ ఇలా మితిమీరి ప్రవర్తిస్తారని అనుకోను. అలా ప్రవర్తించే వాళ్ళు ఎవరైనా ఉంటే నా అభిమానులుగా ఉండొద్దు అని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.